ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో రాహాబు గురించి చాలా ముఖ్యమైన కథ ఉంది. అసలు ఈ రాహాబు ఎవరు? రాహాబు యెరికో నగరంలో నివసించిన పాప జీవితం గల స్త్రీ. ఆమె పేరు ముఖ్యంగా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ స్టోరీ అర్థం అవుతుంది. ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని ఆక్రమించడానికి ముందుగా యెహోషువ 2 గూఢచారులను యెరికోకు పంపించాడు. ఆ గూఢచారులను రాహాబు తన ఇంట్లో దాచింది. రాజు వారిని వెతకడానికి వచ్చినప్పుడు ఆమె వారికి అబద్ధం చెప్పి గూఢచారులను కాపాడింది. ఆమె ఎందుకు ఇలా చేసింది? రాహాబు ఇలా అంటుంది, మీ దేవుడైన యెహోవా ఆకాశమందును భూమిమందును దేవుడు అని నాకు తెలుసు. అంటే ఆమె యెహోవాను నమ్మింది. ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడని విశ్వసించింది. ఆమెకు ఏమి లాభం కలిగింది? యెరికో పట్టణం పడిపోయినప్పుడు రాహాబు మరియు ఆమె కుటుంబం ప్రాణాలతో రక్షించబడ్డారు. ఆమె ఇంటికి బయట ఎర్రని దారాన్ని కట్టమని చెప్పారు, అది రక్షణకు గుర్తు. తర్వాత ఆమె జీవితం. రాహాబు ఇశ్రాయేలీయులలో చేరింది. ఆమె సల్మోను అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె బోయజు తల్లి. దావీదు రాజు వంశంలో చివరకు యేసు క్రీస్తు వంశావళిలో కూడా రాహాబు పేరు ఉంది. మత్తయి 1వ అధ్యాయం 5వ వచనం. రాహాబు కథ ద్వారా మనకు బోధ. దేవుడు మన గతాన్ని కాకుండా మన విశ్వాసాన్ని చూస్తాడు. ఎవరికైనా మార్పు సాధ్యం. నిజమైన విశ్వాసం కార్యాల ద్వారా కనిపిస్తుంది. యాకోబు 2వ అధ్యాయం 25వ వచనం. చివరిగా, అంచుల నుండి వంశావళి వరకు యెరికో గోడల మీద జీవించిన మహిళ ఇశ్రాయేలు ప్రజలలో చేరింది. దావీదు వంశంలో